ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో ఇసుక కొరతకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందం రెడ్డి ఎమ్మెల్సీ ఎన్ఎండి షారూక్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇసుక కొరత గురించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా దాని ఇసుక మీద డిపెండ్ అయిన వాళ్ళు కార్మికులు కానీ భవన కార్మికులు కానీ కార్పెంటర్స్ కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మంది భవనాలు కూడా మధ్యలోనే ఆపేసుకునే పరిస్థితి ఈరోజు ఇసుకను ఆపేయడం వల్ల ఈరోజు ఏర్పడిందని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఉచితంగా ఇసుకని సరఫరా చేసిన విధానం కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆ పాలసీని 3 నెలల నుంచి ఆపేసి ప్రజలందరికీ కూడా ఈరోజు ఆపడానికి ఎందుకనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఒక ఆర్టిఫిషియల్ స్కేసిటీ అనేది ఒకటి తీసుకొచ్చి ఇసుక రేట్ ని కూడా చాలా 10 ఈరోజు పెంచడం జరిగింది. గతంలో ఒక ట్రాక్టర్ 2,000 రూపాయలకి దొరికితే ఈరోజు 12,000 14,000 పలుకుతుంది. ఒక ఇసుక లారీ 13,000 రూపాయల నుంచి ఈరోజు 30,000కి పెరిగిందంటే ఎందుకు అలా పెరిగింది? కావాల్సిన ఈరోజు వైసీపీ నాయకులకి వాళ్ళకి ఏదన్నా మేలు చేయడం కోసమే దీన్ని ఆర్టిఫిషియల్ స్కేసిటీ ఒకటి క్రియేట్ చేసి ఈరోజు ఇసుక రీచ్లని టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లు ఎలా జరిగినాయో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించడం జరిగింది. ప్రతి ఒక్క ఏరియాలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వాళ్ళ మనుషులకు కానీ ఈరోజు ఆ రీచ్లన్నీ కూడా కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇతర పార్టీ వాళ్ళు ఎవరు అప్లై చేసుకున్నా కూడా దాన్ని ఏదో చాలా తక్కువ కేసారు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని ఒక ఆర్టికల్స్ కూడా ఈరోజు వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ఉచితంగా ఇసుకను సరఫరా చేసిందో అదే విధంగా ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా ఈరోజు సన్నాహం పొందుతున్నారని అందరూ కూడా భయపడుతున్నారు. ఇంటింటికి తిరిగి సర్వేలు చేసి ఏదేదో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఈరోజు పెన్షన్స్ క్యాన్సిల్ చేయాలని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంటింటికి తిరిగి సర్వేస్ చేయడం జరుగుతుందని అందరూ కూడా ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు భయభ్రాంతులు అవుతున్నారని కూడా తెలియజేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది.